సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ రద్దయింది. అసెంబ్లీలో విద్యుత్ రంగంపై చర్చ ఉండడంతో ఇవాళ జరిగే సీడబ్ల్యూసీ మీటింగ్ కు వెళ్లడం లేదు. అయితే రాష్ట్రానికి చెందిన మంత్రి దామోదర రాజనరసింహ, వంశీచంద్ర రెడ్డి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశానికి హాజరయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ రద్దయింది. అసెంబ్లీలో విద్యుత్ రంగంపై చర్చ ఉండడంతో ఇవాళ జరిగే సీడబ్ల్యూసీ మీటింగ్ కు వెళ్లడం లేదు. అయితే రాష్ట్రానికి చెందిన మంత్రి దామోదర రాజనరసింహ, వంశీచంద్ర రెడ్డి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశానికి హాజరయ్యారు. మరిన్ని వివరాలు యాదగిరి లైవ్ లో అందిస్తారు. యాదగిరి, సీఎం ఢిల్లీ టూర్ ఎందుకు రద్దయింది? అపర్ణ, అసెంబ్లీ సమావేశాలు మొదలైనప్పటి నుంచి కూడా సమావేశాల్లో చర్చ చాలా వేడిగా జరుగుతూ ఉన్నది. ఇక కంటిన్యూగా అంటే గత ప్రభుత్వము 9.5 ఏళ్లలో ఏం చేసింది అనే దాని మీద ప్రజలకు వివరించే ప్రయత్నం కొత్తగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. అందులో భాగంగానే నిన్న రాష్ట్రానికి సంబంధించినటువంటి పూర్తిగా ఆర్థిక పరమైనటువంటి అంశాల మీద నిన్న శ్వేతపత్రం విడుదల చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ విద్యుత్ శాఖకు సంబంధించి అంటే ఈ 9.5 ఏళ్లలో విద్యుత్ శాఖకు సంబంధించిన దాంట్లో దానికి ఎంత ఖర్చు పెట్టారు, ఎక్కడి నుంచి ఎంత పెట్టుబడి దానికి పెట్టారు, అప్పులు తెచ్చింది ఎంత, ఏ సంస్థ నుంచి ఎంత తెచ్చారు, ఎందుకు తేవాల్సి వచ్చింది అనే దాని మీద ఇవాళ అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేశారు. అయితే ఈ దాని మీద కూడా ఈ విద్యుత్ సంబంధించిన దాని మీద కూడా చర్చ బాగా వేడిగా జరుగుతున్నది. ఇక ఈ చర్చలో భాగంగానే ఇవాళ వాస్తవానికి సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లాల్సి ఉండే అక్కడ ఉన్నటువంటి జరుగుతున్నటువంటి సీడబ్ల్యూసీ సమావేశంలో పాల్గొంటారని చెప్పేసి నిన్న నుంచి కూడా అన్నారు. కానీ ఇవాళ ఈ చర్చలు జోరుగా సాగడము, వేడిగా చర్చలు ఉండడం, ఈ బిజీ అసెంబ్లీకి సంబంధించినటువంటి ఈ సమావేశాల్లో బిజీగా ఉండడం తర్వాత గత ప్రభుత్వం చేసినటువంటి ఈ ఏవేవైతే తప్పిదాలు చేసిందో ఏ అంశాల మీద తెచ్చినటువంటి అప్పులు, చేసిన అప్పులను సంబంధించి ఏదైతే కౌంటర్గా ఇస్తున్నారో దానికి సంబంధించి ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి బిజీగా ఉన్నారు. కాబట్టి అందులో భాగంగానే ఇవాళ ఢిల్లీ వెళ్లాల్సినటువంటి పర్యటన తను రద్దు చేసుకొని అసెంబ్లీలోనే ఉన్నారు. ప్రస్తుతానికి అసెంబ్లీలోనే ఈ సమావేశాల్లో పాల్గొంటున్నారు. ఇవాళ సాయంత్రం వరకు కూడా ఇవాళ 11 గంటలకు ఏదైతే ఈ విద్యుత్ శాఖకు సంబంధించిన దాని మీద 11 గంటలకు శ్వేతపత్రం రిలీజ్ చేశారు. దాని మీద చర్చ జరుగుతూ ఉన్నది. దీనికి సంబంధించి ఇవాళ సాయంత్రం వరకు కూడా ఈ చర్చ జరిగే అవకాశం ఉంది. అయితే ప్రతిపక్షాలు అంటే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏం చేసింది, సో దానికి ఎంత ఖర్చు పెట్టాల్సి వచ్చింది అనే దాని మీద చర్చిస్తూ ఉన్నారు. సో ఎందుకు అప్పులు చేశారనే దాని మీద కూడా పూర్తిగా ప్రజలకు చెప్పే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. ఇప్పటికే ఇవాళ జరిగినటువంటి చర్చల్లో 3 అంశాలకు సంబంధించి విద్యుత్ రంగానికి సంబంధించి 3 అంశాలకు సంబంధించి దాని మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ కూడా చేస్తామని చెప్పేసి దానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆదేశాలు జారీ చేశారు. అందులో ఉన్నటువంటిది యాదాద్రి తర్వాత భద్రాద్రికి సంబంధించినటువంటి పవర్ ప్లాంట్స్, దాంతోపాటు ఈ 2 పవర్ ప్లాంట్స్తో పాటు ఛత్తీస్గఢ్ నుంచి ఏదైతే విద్యుత్ను కొనుగోలు చేశారో దానికి సంబంధించి ఈ 3 అంశాలకు సంబంధించి దాని మీద జ్యుడిషియల్ ఎంక్వైరీకి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రధానంగా ఛత్తీస్గఢ్ విషయానికి వస్తే మనకు అక్కడ నుంచి చేసినటువంటి కొనుగోలు విషయంలో గతంలోనే ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ సంబంధించి రేవంత్ రెడ్డి దాన్ని ప్రజెంట్ ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గతంలోనే దీని మీద మేము వ్యతిరేకించామని చెప్పారు. కానీ బలవంతంగా కొనుగోలు చేశారు. దీని మీద పూర్తి స్థాయిలో జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది. అపర్ణ, థ్యాంక్ యూ యాదగిరి.